హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మినప గారెలు ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా నేను చూపిస్తానండి. చూడండి ఏ విధంగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలామందికి వేయటం రాదు కదా, అందుకని ఈజీ మెథడ్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ నైటే మనము ఎంత కావాలో అంత మినప్పప్పు, ఒక గ్లాసు 2 గ్లాసులు మినప్పప్పు తీసుకొని నానేసుకోండి. నైటే నానేసుకున్నాక మార్నింగ్ లెగిసి అదొకసారి కడిగేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచాలి. ఇప్పుడు అందులోకి చూడండి, ఈ పిండిలోకి కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి, కరివేపాకు, అలాగే ఆనియన్స్, ఇవన్నీ వేసేసి నేను సోడా వేయట్లేదండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ వాటర్లో చెయ్యి ఇలా డిప్ చేసి చూడండి, వాటర్ ఉన్నాయి కదా, చెయ్యి తడుపుకోవాలండి. తడుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఈ విధంగా తీసుకొని సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. గారెలు వేయడానికి రాని వాళ్ళు కూడా ఇలాగా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, చాలా ఫాస్ట్గాను ఈజీగా, ఆయిల్ కూడా ఏం లాగదండి. చాలామంది తినే సోడా వేసుకుంటారు కదా, నేనైతే సోడా ఏం వేయను, ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటాను. ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఈజీ అండి. ఒక టిప్ అండి, చాలామంది ఇది సాఫ్ట్గా పిండి చేసుకుంటారండి. అలా కాకుండా కొద్దిగా కచ్చా పక్కగా చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. మనకు సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నైటే నానేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక, ఇలా లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే తీసేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చాలామందికి పాపం గారెలు వేయటం రాదు, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అని చాలాసార్లు విన్నాను నేను. ఇలాగైతే చూడండి, మన వేడి గారెలు రెడీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కమెంట్స్లో తెలపండి ఎలా వచ్చాయి అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.